Hello guys, welcome back to my channel. Hi Sagar, what is sudden surprise? Yes, this is sudden surprise to me also. సో ఈవేళ వీకెండ్ కాబట్టి నేను నా ఫ్రెండ్ శ్రీకాకుళం నుంచి తాటిపూడి రిజర్వాయర్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో టోటల్ 87 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మేము రాణస్థలం మీదుగా విజయనగరం మీదుగా వెళ్ళాలి. ఇవే మనం తీసుకెళ్ళిపోయే థింగ్స్: ఫోన్, సెల్ఫీ స్టిక్, పవర్ బ్యాంక్, ట్రైపాడ్. ఫైనలీ 8 AM స్టార్ట్ అయ్యాం శ్రీకాకుళం నుంచి మా ఫ్రెండ్ వచ్చాక. ఇంకా వర్షం స్టార్ట్ అయింది మేము స్టార్ట్ అవగానే. ఒక 10 కిలోమీటర్స్ దాటాక చిలకపాలెం దగ్గర పెట్రోల్ కొట్టించడం కోసం సర్వీస్ రోడ్లో దిగాం. సో వర్షం అయితే అసలు ఆగట్లేదు. ఇక్కడ చూసారా, పెట్రోల్ బంక్ షేడ్లో చాలామంది ఉన్నారు. మా ఫ్రెండ్ పెట్రోల్ కొట్టించడానికి తన పర్స్ తీసాడు. ఎన్ని కార్డ్స్ ఉన్నాయో చూడండి. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టాప్ మేము ఇంకా విజయనగరమే అనుకున్నాం. సో మేము మార్నింగ్ టిఫిన్ చేయలేదు. సో టిఫిన్ చేయకుండా స్టార్ట్ అయ్యాం. సో టిఫిన్ అన్నది విజయనగరంలో తిందాం అనుకుంటున్నాం. ఈలోపు మా ఫ్రెండ్కి ఇంకో ఐడియా వచ్చింది. తాటిపూడి రిజర్వాయర్ అయిపోతే రామతీర్థాలు ఊరు వెళ్దామని. అక్కడ కొండపైన రాముడి టెంపుల్ ఉంది, అది చూడడానికి. కొండపై నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుందని విన్నాం. సో ఫైనల్లీ నాతోల్స్ టోల్ గేట్ వచ్చింది. సో ఇక్కడ మనం యూటర్న్ తీసుకొని విజయనగరం వైపు టర్న్ అవ్వాలి. నేను డ్రైవ్ చేస్తుంటే మా ఫ్రెండ్ కష్టాలు చూడండి వీడియోస్ రికార్డ్ చేయడానికి. తన కష్టాన్ని చూసైనా మీరు ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏం వాడకవయ్యా. ఫైనలీ విజయనగరం అయితే వచ్చాం. ఇక్కడ మయూరి టిఫిన్స్ దగ్గర టిఫిన్ చేసి మిగతా జర్నీ కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇక్కడ 2 పూరీ తినేసి స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి. ఇక్కడ ఫైనలీ ఒక జంక్షన్ వచ్చింది. స్ట్రైట్ వెళ్తే మనం బొబ్బలి పార్వతీపురం రోడ్డు వస్తుంది. లెఫ్ట్ వెళ్తే అరకు, అలానే మనం వెళ్ళాల్సిన రిజర్వాయర్ ఉన్న ప్లేస్ లెఫ్ట్లో ఉంది. రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ ఊర్లోకి, విజయనగరం ఊర్లోకి వెళ్తుంది. సో మనం లెఫ్ట్ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటున్నాం. సో అలా ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే మనకి రాయపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఇది 1 వే రోడ్ అయిపోయింది. సో వెళ్ళడం రావడం ఒకటే రోడ్. ఇక్కడ ఇంకో రోడ్ సైడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ పైన ఫ్లైఓవర్ బోర్డు పైన చూస్తే మనకు కనిపిస్తుంది రాయపూర్ అన్నది 452 ఉన్నది. సో అది వైజాగ్ టు రాయపూర్ రూట్ అది. సో మనం స్ట్రైట్గా వెళ్ళాలి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి 2 బోర్డ్స్ ఉన్నాయి. అరకు అయితే మనం వెళ్తున్న రూటే. లెఫ్ట్ తీసుకుంటే వైజాగ్ వస్తుంది. ఫైనలీ తాటిపూడి అయితే వచ్చేసాం. అవండి స్ట్రైట్గా మీకు కనిపిస్తుంది కదా, అదే తాటిపూడి రిజర్వాయర్. ఇప్పుడు మనం కొంచెం దగ్గరికి వెళ్తాం. దీని ముందు ఒక రోడ్డు ఉంది చూసారా, ఆ రోడ్డుకి వెళ్ళబోతున్నాం. అలానే ఆ రిజర్వాయర్ దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాం. ఇదిగోండి, ఇదే మనం ముందున్న రోడ్డు మీద నుంచి వెళ్తున్నాం. సో మనం అక్కడ రిజర్వాయర్ దగ్గర ఉన్న ఆ రోడ్డుకి కూడా వెళ్ళిపోతున్నాం. సో ఈ రోడ్ నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. సో నెక్స్ట్ వ్యూ మనం రిజర్వాయర్దే డైరెక్ట్గా. ఇటు నుంచి కార్స్ అండ్ బైక్స్ వస్తున్నాయంటే మ్యాక్సిమం లెఫ్ట్ సైడే వెళ్ళాలి రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాలంటే. ఎస్, ఇటు సైడ్ వెళ్ళాలి. అక్కడ బోర్డు కూడా ఉన్నది. సో ఇదే ఎంట్రన్స్ అనుకుంటా రిజర్వాయర్కి. ఆల్రెడీ గ్లింప్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఆ డోర్గా వెళ్ళాలి మనం. ఆల్రెడీ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఫైనల్లీ ఇది రిజర్వాయర్ ఎంట్రన్స్. సో ఇక్కడ మీరు చూస్తే బోటింగ్స్ కూడా జరుగుతున్నాయి. మనం కూడా బోటింగ్ చేద్దాం. సో ముందుగా మనం ఆ ఎండ్ వరకు నడుచుకుంటూ వెళ్దాం. ఇందాక మనం రోడ్డు పై నుంచి చూసాం కదా, ఎక్కడైతే మనకి రిజర్వాయర్ ఉందో అటు సైడ్ ముందు వెళ్దాం ఎండింగ్కి. అటు నుంచి వచ్చాక మనం ఇక్కడ బోటింగ్ కూడా చేద్దాం. రాంబాబు, లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ కమా. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే సార్. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. జస్ట్ ఐ వాంట్ దట్. యా, ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా, వాట్ ఏ పర్ఫార్మెన్స్. యా, రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ. ఫైనల్లీ రోడ్ ఎండ్కి అయితే వచ్చేసాం. అక్కడ అక్కడ చూడండి, మనం ఫస్ట్ వీడియో తీసింది అక్కడి నుంచే, ఆ హైవే నుంచి.
ఆ బైక్ వెళ్తుంది కదా, అటు సైడ్ నుంచి మనం వీడియో తీసాం ఫస్ట్ టైం. టోటల్గా ఈ రోడ్ ఎండింగ్కి వస్తే మనకు కనిపించిన రిజర్వాయర్ ఇక్కడ కనిపిస్తుంది, ఆ డ్యామ్ సైడ్ ఇది. సో ఇటు సైడ్ మనకి ఓపెనింగ్ ఉంటుంది, సో వాటర్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తుంటారు. ఫైనల్లీ మనం ఆ గేట్స్ దగ్గర నుంచి మన బోటింగ్ సైడ్కి అయితే మళ్ళీ వచ్చాం. సో ఇప్పుడు మనం బోటింగ్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడే బోటింగ్ టికెట్స్ తీసుకొని బోటింగ్ ఏరియా వైపు వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు ఎలా ఉందో. సో మనకి అక్కడ మీకు కనిపిస్తున్న బౌండరీస్ ఉన్నాయి, అక్కడ బాల్స్ లాగా చిన్న బెలూన్స్ లాంటివి ఉన్నాయి, ఫ్లోటింగ్ అవుతున్నాయి. సో వాటి వరకు తీసుకెళ్తారు. సో అదే వీళ్ళ బౌండరీ, బోటింగ్ బౌండరీ. మాకు లైఫ్ జాకెట్స్ ఇప్పుడే ఇచ్చారు. సో లైఫ్ జాకెట్స్ వేసుకొని మా బోట్ సైడ్ వెళ్తున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడే ఒకళ్ళు స్పీడ్ బోట్ చేసుకుని వచ్చారు. ఇక్కడున్న రెడ్ కలర్ బోటే ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తుంది. సో ఫైనలీ 12:26 అయింది రిజర్వాయర్ నుంచి బయటకు వచ్చేసరికి. నెక్స్ట్ టైం మేము విజయనగరం వెళ్ళి లంచ్ చేసి రామతీర్థాలు వెళ్తాం నెక్స్ట్. పద పద పద